అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025 మ్యాచ్ నెంబర్ 32లో మరొక సంచలనాత్మకమైన విజయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నమోదు చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో మొదటి స్థానంలో మరొకసారి ఢిల్లీ క్యాపిటల్స్ మేమే ముందుంటామన్నట్లుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ తీసుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే జాక్ మరొకసారి విఫలమైతే ఇటు పోరాల్ 49 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్క పరుగులో పూర్తిగా కూడా అర్ధ సెంచరీ మిస్ అవటం జరిగింది. ఇక KL రాహుల్ మరొకసారి పూర్తిగా కూడా తన స్టామినా సత్తా అయిన ఇన్నింగ్స్ అయితే ఆడటం జరిగింది. 38 పరుగులతో రాణించాడు. మరొక పక్కన ఈ మ్యాచ్లో స్టబ్స్ అయితే అదిరిపోయే ఇన్నింగ్స్ అయితే ఆడటం జరిగింది. 34 పరుగులు చేసి మరొకసారి కంబ్యాక్ ఇన్నింగ్స్ అయితే స్టబ్స్ అయితే ఆడటం జరిగింది. ఇక దాదాపు 200 స్ట్రైక్ రేట్తో ఢిల్లీ క్యాపిటల్ జట్టు 188 రన్స్ చేయడంలో స్టబ్స్ నాక్ అయితే చాలా కీ రోల్ ప్లే చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ కూడా జాఫర్ ఆర్చర్ 2 వికెట్లు, అలాగే తీక్షణ 1 వికెట్తో కొంచెం పర్లేదు అనిపించినప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ 189 టార్గెట్తో రాజస్థాన్ రాయల్స్ అయితే బరిలోకి దిగింది. ఇక ముందుగా మనం చూసుకుంటే యశస్వి జైస్వాల్ మరొకసారి ఫైర్ నాక్ ఆడటం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ పై విరుచుకుపడటం జరిగింది. యశస్వి జైస్వాల్ 51 పరుగులు చేశాడు. అలాగే సంజు శాంసన్ బాగా ఆడుతున్న సంజు శాంసన్ రిటైర్డ్ హార్ట్గా వెళ్ళిపోవటం రాజస్థాన్ రాయల్స్ ఓటమిలో ఇదొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇక నితీష్ రాణా తర్వాత చాలా అద్భుతంగా రాణించి 51 పరుగులు చేయడం జరిగింది. ఇక చివరిలో జూరెల్ హిట్మయర్ పూర్తిగా కూడా రాజస్థాన్ రాయల్స్ ని గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్టాక్ చివరి 2 ఓవర్లు కూడా చాలా అద్భుతంగా పొదుపుగా బౌలింగ్ చేయడం జరిగింది. చివరి ఓవర్లు 9 రన్లు కాపాడుకోవడం చాలా కష్టం. కానీ తన పదునైన యార్కర్లతో స్టార్క్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వైపుగా పూర్తిగా మ్యాచ్ని తిప్పడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా పూర్తిగా స్కోర్స్ అయితే లెవెల్ అయ్యాయి 188. కాబట్టి ఇక సూపర్ ఓవర్ పడక తప్పలేదు. సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ అయితే పూర్తిగా డ్రామా చేసిందా అన్నట్లుగా అయితే ఆడింది. కంప్లీట్గా మనం చూసుకుంటే నో బాల్ పడినప్పటికీ కూడా కేవలం 11 రన్స్ మాత్రమే చేసింది. ఇక 2 రన్అట్లు పూర్తిగా కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా ఫామ్లో బాగా షార్ట్ 4 కొట్టిన పరాగ్ అవుట్ అవటం, ఆ వెంటనే పూర్తిగా రన్అట్ రూపంలో యశస్వి జైస్వాల్ వెనుతిరగటం కంప్లీట్గా అయితే రాజస్థాన్ రాయల్స్ని అయితే కలవరపెట్టింది. కాబట్టి 12 పరుగుల టార్గెట్తో సూపర్ ఓవర్లో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుగా KL రాహుల్ ఒక బౌండరీ బాధితే చివరిలో ఇలా కాదు అని ఒక షాట్ వేసేసాడు స్టబ్స్. కంప్లీట్గా ఢిల్లీ క్యాపిటల్స్ మరొక విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మొదటి స్థానంలో 5 విజయాలతో 6 మ్యాచ్లు ఆడి మొదటి స్థానంలో కంటిన్యూ అవుతుంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత మ్యాచ్ నెంబర్ 32 తర్వాత ఆరెంజ్ క్యాప్ అయితే నికోలస్ పూరన్ దగ్గర కొనసాగుతుంటే ఇటు పర్పుల్ క్యాప్ మాత్రం నూర్ అహ్మద్ దగ్గర అయితే కొనసాగుతుంది. ఇది ఓవరాల్గా IPL 2025 మ్యాచ్ నెంబర్ 32 కంప్లీట్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ రివ్యూ. ఓవరాల్గా మాత్రం చాలా సంవత్సరాలు దాదాపు 2021 తర్వాత సూపర్ ఓవర్ పట్టడం క్రికెట్ లవర్స్కి పూర్తిగా కూడా మజా తెచ్చింది. ప్రతి బాలు ట్విస్ట్తో చివరిలో స్టార్క్ యార్కర్లతో ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించి సూపర్ ఓవర్లో మరొకసారి IPL 2025 ఫేవరెట్గా కంబ్యాక్ చేసి సత్తా చాటి సంచలనాత్మకమైన విజయాలను నమోదు చేసుకుంటూ ఈ సంవత్సరం టైటిల్ వేతలో ముందైతే ఢిల్లీ క్యాపిటల్ జట్టు అయితే ఉంది. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.